హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వ్యూమా లెర్నింగ్స్. లాస్ట్ వీడియోలో తెలంగాణ టెట్ పేపర్ 2 సిడిపి అనేది 1 to 30 బిట్స్ అనేది చేయడం జరిగిందండి. మీరు ప్లేలిస్ట్లో అనేది ఇక్కడ చెక్ చేసినట్లయితే ఇక్కడ మీకు సిడిపి అనేది అవైలబుల్లో ఉంది. అలాగే ఇప్పుడు లాంగ్వేజ్ 1 తెలుగు అనేది 20th మే మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన పేపర్ అండి. ఇది తెలుగు 31 to 60 బిట్స్ అనేది మీరు చూసినట్లయితే మీకు క్వశ్చన్ టు ఆన్సర్స్ అనేవి ఇక్కడ ఈజీగా అవైలబుల్లో ఉంటాయి. ఎందుకంటే క్వశ్చన్ టు ఆన్సర్ ఎందుకు చేసాము అంటే ఇక్కడ ఆప్షన్స్ అనేది ఎగ్జామ్ టైంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయండి. ఆ క్రియేట్ అనేది చేయకుండా మీకు ఆన్సర్ క్వశ్చన్ టు ఆన్సర్ మాత్రమే చదివి వినిపిస్తున్నాను. లెట్ స్టార్ట్. క్రింది పద్యాన్ని చదివి 31 నుండి 35 వరకు ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి. ధనపతితో దరిద్రునకున్ దత్తద్విదుండగు వాని తోడ మూర్ఖునకున్ ప్రశాంతు తోడ గడు క్రూరునకున్ రణశూరుడు తోడ బీరునకు వరూది తోడ నవరుదికి సజ్జను తోడ గష్టదుర్జనునకు నెవ్విదంబునను సఖ్యముదా నొడగుడ నేర్చునే. ఇక్కడ మీకు పద్యాన్ని చదివినట్లయితే 31 నుండి 35 వరకు క్వశ్చన్స్ అనేవి ఉన్నాయండి. 31 క్వశ్చన్, ఈ పద్యం రాసిన కవి ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 నన్నయ. నెక్స్ట్ క్వశ్చన్, అవరుతి అనే పదానికి అర్థం ఏమిటి? రక్షణ కవచం లేనివాడు. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్యం ఏ ఛందోవృత్తానికి చెందింది? చంపకమాల. అవి 4 ఉన్నాయి కదండి. ఉత్పలమాల, చంపకమాల, శార్దూల్యం, మధ్యమం. ఓకే, ఇవన్నీ యతిస్థానం అవన్నీ చదువుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, రణశూరునికి ఎవరితో సఖ్యత కుదరదు? ఆప్షన్ 2 బీరువుతో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్యంలోని ప్రధాన వస్తువేది? సఖ్యత. ఓకే, ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 36 నుండి 40 క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు. ఈ గద్య భాగం అనేది మీరు చూసినట్లయితే ఈ పారాగ్రాఫ్ అనేది ఒకసారి స్క్రీన్ షాట్లో తీసుకోండి, ఈజీగా చదువుకోవచ్చు. ఓకే, మానవ విద్యలో సృజనాత్మకత అనేది అద్వితీయ అంశం అనేది పారాగ్రాఫ్ ఇచ్చారు. ఓకే, ఈ 3 పారాగ్రాఫ్స్ అనేది ఒకసారి క్లియర్గా చదువుకోండి స్క్రీన్ షాట్ అనేది తీసుకొని. ఓకే, ఇక్కడ చూడండి, ఈ పారాగ్రాఫ్కి రిలేటెడే మీకు క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. పరిణామం అంటే, ఓకే, ఈ క్వశ్చన్స్ అనేది ఇక్కడే మీరు క్లియర్గా చదివినట్లయితే ఇక్కడే దొరుకుతాయండి. ఓకే, అవైలబుల్ ఉంటాయి. చూడండి, పరిణామం అంటే ప్రవర్తనా స్థితి. ఓకే, ఇక్కడ ఫస్ట్ పారాలో ఇది ఉందండి, ఇక్కడ దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, మానవ సృజనాత్మకతకు ఆధారం అధ్యయనాత్మక విద్య. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిత్వ వికాసంలో ఎన్ని విధాలైన విద్య అవసరం? 5. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విద్య ప్రయోజనం. ఆప్షన్ 1 విలువల నిర్మాణ సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతి శక్తులపై మనిషి ప్రభావం నిర్దేశన శక్తి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, ఆ పారాగ్రాఫ్ అనేది ఇక్కడతో కంప్లీట్ అయిందండి. ఇక్కడ వచ్చేసి మనకు క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ 41, బుధానోద్యమ పాదయాత్రలో పాల్గొన్న ప్రథమ మహిళ. ఓకే, సంగెం లక్ష్మీబాయి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. భాస్కర శతకంలో విశేషంగా కనిపించే అలంకారం. ఆప్షన్ 2 అర్ధంతరన్యాసం. నెక్స్ట్ క్వశ్చన్, త్రివిధ కావ్య పరిణుడు. ఆప్షన్ 4 తిక్కన. తెలుగు జానపద గేయ సాహిత్యంపై పరిశోధన చేసిన పరిశోధకులు. బిరుదురాజు రామరాజు. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. బిరుదురాజు రామరాజు. డుల్లు పదానికి అర్థం పడిపోవుట. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. డుల్లు పదానికి అర్థం పడిపోవుట. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఈవి ఈగి అనే పర్యాయ పదాలు గల పదం త్యాగం. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. త్యాగం. నెక్స్ట్, విసపు మేతరి వ్యుత్పత్తి అర్థం హలాహలమును మింగినవాడు. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఆలి కి వికృతి పదం ఓలి. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్షితి ధరం అనగా పర్వతం. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. మీ ఇల్లు ఇందలి సంధిని గుర్తించండి. ఓకే, అకార సంధి అనేది అత్తునకు అచ్చు పరమగునప్పుడు ఇది వస్తుందండి. ఓకే, మీరు ఒకసారి ఇది చూసుకోండి. అకార సంధి అన్న అత్వ సంధి అన్న ఒకటే. ఓకే,
కింది వానిలో జాతి వాచకాన్ని గుర్తించండి. వృక్షము. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో శబ్ద పల్లవం కానిది ఏది? మేల్కొను, నిలుచుండు, కూర్చుండు, కడిమి. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్, కడిమి. నెక్స్ట్, కింది వానిలో నన్ తత్పురుష సమాస పదం కానిది ఏది? ఓకే, నన్ తత్పురుష అంటే ఆపోజిట్. ఓకే, ఆదేశం. నన్ అంటే ఆపోజిట్ అని అండి. ఓకే, నెక్స్ట్ వన్, కింది వానిలో విశేషణోభయ పద సమాస పదం ఏది? శీతోష్ణం. ఇక్కడ విశేషణోభయ పద సమాసంలో 2 అనేవి విశేషణాలు ఉంటాయండి. ఇక్కడ శీతమైనది, ఉష్ణమైనది అనేది 2 ఉన్నాయి, అందుకనే ఇది విశేషణోభయ పద సమాసం అని అంటారు. ఓకే, నెక్స్ట్, మాతృభాష బోధనా భాషగా ఉండాలని సూచించిన కమిటీలు సంవత్సరాలను మాతృభాష బోధనా భాషగా ఉండాలని సూచించిన కమిటీలు సంవత్సరాలను జతపరచుము. గోపాలకృష్ణ గోఖలే ప్రవేశపెట్టిన విద్యా విషయక బిల్లు. ఓకే, ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ దీనికి. ఓకే, 1910. హార్టాంగ్ కమిటీ అనేది ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్, 1929. మొదలయార్ కమిషన్ వచ్చేసి 1952 నుండి 53. కొటారి కమిషన్ వచ్చేసి 64 నుండి 66. ఆప్షన్ ఇక్కడ మీరు చూసినట్లయితే 4-1 అని ఉంది కదా, ఇక్కడ చూడండి డౌన్లో, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల్లో ఉచ్చారణ దోషాలు ఏర్పడడానికి కారణాలు? ఆప్షన్ 2 వాగీంద్రియ లోపం, వాగీంద్రియ అపరిపక్వత, పరిసర ప్రభావం, అశ్రద్ధ. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, స్వాభావిక పరిస్థితులలో నిర్వహించబడే సమస్య పరిష్కార పద్ధతిని ప్రాజెక్ట్ పద్ధతి అని అన్నవారు? స్టీవెన్సన్ జేఏ. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, స్టీవెన్సన్ జేఏ. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గద్య బోధన పద్ధతి కానిది? గద్య బోధన అనేవి చర్చ పద్ధతిలో ఉంటాయి, ఉపన్యాస ప్రశ్నోత్తర పద్ధతిలో ఉంటాయి, కానీ ప్రశంస పద్ధతి అనేది ఉండదు. ఓకే, గద్య బోధన పద్ధతి కానిది ప్రశంస పద్ధతి. జ్ఞానేంద్రియాలలో ప్రధానమైనవి అధిక జ్ఞాన సముపార్జనకు తోడ్పడేవి? చెవులు, కళ్ళు. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, చెవులు, కళ్ళు. ఓకే అండి, ఎవరైతే లైక్ చేయలేదో చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టిన సంస్థ? ఆప్షన్ 2 సిబిఎస్ఈ. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి, ఒక వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి చాలు. అది ఏ వీడియో అయినా మనం బాగుపడితే మనకు ఇంకేం కావాలండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, మీరు లైక్ చేశారు అని నేను ఆశిస్తున్నాను. ఓకే, టేక్ కేర్, కీప్ స్మైలింగ్. ఓకే, ప్లాంట్ ఏ ట్రీ. టేక్ కేర్, బాయ్ బాయ్.